డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఇంకా హౌరా మధ్యలో అయితే నడుస్తుంది. హౌరా మేలు కదండి, వన్ ఆఫ్ ద ఓల్డ్ ట్రైన్ ఇన్ సదర్న్ రైల్వేస్. ఇప్పుడు విజయవాడ హ్యాండ్ ఓవర్లో పోగానే విజయవాడలో ఎట్లా దీన్ని ట్రీట్ చేస్తారో అదే చూద్దాము. ఈ హౌరా మేల్ వచ్చి 3 జోన్లు అయితే చేంజ్ అవుతుందండి. ద్వారపుడు సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెజెంట్ నేనైతే ఉన్నాను డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో నేను ఈరోజు అమేజింగ్ జర్నీ అయితే చేయబోతున్నాను. సదర్న్ రైల్వేస్ లోనే ఏకైక ట్రైన్ 129 ఇయర్ చరిత్ర గల ట్రైన్ అయితే నేను చేయబోతున్నాను. అదే డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఇంకా హౌరా మధ్యలో అయితే నడుస్తుంది. హౌరా మేలు మీకు తమిళ చూస్తే ఐడియా వచ్చేసి ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం. టైం చూసుకోవచ్చు, 6:51 అవుతుంది. 7 o'clock డాట్ డిపార్చర్. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. మిగతా డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. నేను ఎప్పుడు చెన్నైకి వచ్చినా చెన్నై రైల్ ఫ్యాన్స్ అయితే కలుస్తారు. ఒకటి అశ్వత్ ఇంకా ప్రభాకర్ అని ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చి అయితే కలుస్తారు. సో వీళ్ళు మళ్ళీ మేము ఇంతకుముందు బయటికి వెళ్ళిండే లేట్ అయిపోయింది, మేము డ్రాప్ చేయడానికి వచ్చారు. నేను లోపలికి అయితే వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ ఒకసారి ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత అయితే మాట్లాడుకుంటాను. చాలా తొందరగా అయితే లోపలికి పోవాలి ఇప్పుడు. సో లోపలికి రాగానే చూసుకోవచ్చు మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఉందని అయితే చూపిస్తుంది. హౌరా మేల్ 4కి వెళ్ళి ట్రైన్ అయితే బోర్డ్ అయిపోతాం. టైం చూసుకోవచ్చు, 6:53 అవుతుంది. ఎగ్జాక్ట్గా మనకి 7 minutesలో ట్రైన్ అయితే ఉందండి డిపార్చర్. తొందరగా అయితే వెళ్తున్నాను. నేను చెప్తున్నాను కదండి, వన్ ఆఫ్ ద ఓల్డ్ ట్రైన్ ఇన్ సదర్న్ రైల్వేస్. ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే ముంబై ఇంకా చెన్నై మధ్యలో అయితే నడుస్తుంది, ఇంకొకటి చెన్నై నుంచి హౌరా మధ్యలో అయితే నడుస్తుంది. సేమ్ దీని ఆర్ఎస్ఏగా కోరమండల్ అయితే నడుస్తుంది. కోరమండల్ నేను త్వరలోనే చేయబోతున్నాను. నా షెడ్యూల్ ప్రకారం ఇది సెట్ అవుతుందని హౌరా మేల్ అయితే చేస్తున్నాను. సో నేను చెన్నై నుంచి వైజాగ్ వరకు అయితే ఈ జర్నీ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను హౌరా అయితే వెళ్తలేను, వైజాగ్ వరకే ఈ జర్నీ అయితే చేయబోతున్నాను. కోచ్ వచ్చి M1 దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను చాలా త్వరగా ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాను. అందరు నన్ను చూస్తున్నాను కదండి. హౌరా మేల్, కోరమండల్, సంఘమిత్ర ఇట్లాంటి ట్రైన్లు స్లీపర్లో చేయాలంటే దమ్ము ఉండాలండి. అంత ఈజీ కాదండి స్లీపర్లలో చేయాలంటే. ఫుల్ క్రౌడెడ్, ఓవర్ క్రౌడెడ్ ట్రైన్స్ ఇవి. నేను ఏవైతే నేమ్స్ చెప్పినాను పిచ్చి పీక్స్ ఉంటుంది. మనం అసలు మనకి అలవాటు, మనము ఇట్లాంటి దాంట్లో అసలు మనం సర్వైవ్ అవ్వలేము, అంత డేంజర్గా ఉంటుంది. సో అందుకనే నేను M1 3 tier ఎకనామీ అయితే బుక్ చేసుకున్నాను. వైజాగ్ వరకు వెళ్దాము మన కోచ్ దగ్గరికి. రన్ విషయంలో చూస్తున్నాను, రన్ ఎట్లుంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే హౌరా మేల్ సూపర్ ఫాస్ట్ కేటగిరీ కిందకి వస్తుంది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. చలో మనమైతే డిపార్ట్ అయిపోయామండి. చూసుకోవచ్చు 7-8 అయితే అవుతుంది. సో బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో పూనకాలకి రెడీ అయిపోయాడండి మనవాడు. హౌరా మేల్ 129 ఇయర్స్ చరిత్ర గల ట్రైన్ అండి ఇది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ ఇన్ సదర్న్ రైల్వేస్. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మనోడి రన్ ఎలా ఉంటుందా ఏంది అనేది ఇప్పుడు ట్విస్ట్. ఎందుకంటే ఇవి మంచి బండ్లు అండి, కాన్స్టెంట్ 130 పోయే బండ్లు ఇవి. రన్ విషయంలో ఎట్లుంటుంది ఏంది అనేది ఇప్పుడు మనం బోర్డ్ అయినాం కదా, చూద్దాం ఎట్లుంటుంది విజయవాడ వరకు అండ్ విశాఖపట్నం వరకు. మ్యాక్సిమం నేను విజయవాడ వరకే బ్లాగ్ చెయ్యగలుగుతాను. ఎందుకంటే మళ్ళీ విజయవాడ పోవడానికి మనకి ఇంచుమించు 1:30-2 అవుతుంది.
సో అప్పటి వరకు మనం బ్లాగ్ చేసి విజయవాడలో స్లీప్ ఎత్తిన ఆయన కూడా ఆ రూట్ ఊరికే చేసిందే కాబట్టి ఇది కూడా చేసిందే. బట్ ఈ ట్రైన్లో ఈ రన్ను ఈ స్ట్రెచ్ చాలా బాగుంటుందంట, విన్నా నేను కూడా. సో అది ఎక్స్పీరియన్స్ చేద్దాము. హౌరా మేల్ది డిపార్ట్ అయిపోయాము. ఇప్పుడు మన ట్రైన్ 138 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టుకుంటా నెక్స్ట్ హాల్ట్ వచ్చేది గూడూరు జంక్షన్ అండి. సో స్కిప్పింగ్ తొందారిపేట్ అండి. తొందారిపేట్ ఇక్కడ నుంచి 130 పర్మిషన్ దొరికేస్తుంది ఏ ట్రైన్కైనా. కొత్తవి వాకం. Keeping Sullurpeta.
ఫ్లాట్ 130లో కొడుతున్నాను అండి స్కిప్. స్కిప్పింగ్ నాయుడుపేట. అమృత్ భారత్. పాయింట్స్ చేంజ్ అవుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. వందకి యాక్షన్. సో మనమైతే అఫీషియల్గా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఇక్కడ నుంచి విజయవాడ డివిజన్ ఎలా ఆట ఆడుకుంటుందో మన హౌరా మెయిల్ని చూద్దాము. తుళ్ళూరుపేట తర్వాతనే కొట్టిండు 130. తుళ్ళూరుపేట గూడూరు సెక్షన్ మధ్యలోనే కొట్టిండు 130. ఇప్పుడు విజయవాడ హ్యాండ్ ఓవర్లో పోగానే విజయవాడ వాళ్ళు ఎట్లా దీన్ని ట్రీట్ చేస్తారో అదే చూద్దాము. రన్ను మాత్రము ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ మన గూడూరు నుంచి విజయవాడ మధ్యలో. సో నేను గూడూరుకి అయితే వచ్చేసినాం. జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి రేణిగుంట సెక్షన్ అయితే ఎలాగవుతుంది, మనం అయితే వచ్చేసినాం కదా చెన్నై లేన్ నుంచి అయితే వచ్చేసినాం మనము. అందుకనే గూడూరు జంక్షన్ అని వచ్చింది. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి గూడూరుకి. స్టేషన్ కోడ్ వచ్చి GDR. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అయితే 10 minutes అవుతుందండి, అదే సింహపూరి ఫాల్కన్ RSA. గూడూరుకి వచ్చినాము, వాటర్ బాటిల్ తీసుకున్నాము. వాటర్ బాటిల్ తీసుకుని ఎక్కే లోపు డిపార్ట్ అయితే అయిపోయిందండి. సో
సో గూడూరుకి 138 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టిన తర్వాత 28 మినిట్స్ డిలేతో అయితే గూడూరుకి వచ్చాము. 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చాము. అండ్ చూసుకుంటే ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ అయితే చేస్తున్నాము గూడూరులోనే. ధర్మవరం నర్సాపూర్ ఓవర్టేక్ అయితే చేస్తున్నాం గూడూరులోనే. ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో అయితే ఉంది. 215 ట్రైన్స్ డైలీ ఆగుతాయి గూడూరులో. డిపార్ట్ అయితే అయిపోయామండి. ప్యాంట్రీ కార్ నుంచి ఫుడ్ తీసుకున్నామంటే వాళ్ళు ఎవరు తిరుగుతలేరు. బయట పోయి తీసుకున్నామంటే ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. జస్ట్ ఇట్లా ఆగిందో లేదో డిపార్ట్ కూడా అయిపోయింది. మనం నెల్లూరులో తీసుకోవాలి, లేకపోతే ప్యాంట్రీ కార్ వాళ్ళు అసలు తిరుగుతలేరు. ఉన్నారంటే తీసుకుంటా పక్క, లేకపోతే నెల్లూరులోనే తీసుకోవాలి ఛాన్స్. ఇంకా సో నెల్లూరుకి అయితే వచ్చేసామండి. 34 మినిట్స్ డిలేతో అయితే నెల్లూరుకి వచ్చాము. సో 176 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చామండి. సో 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 34 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో డిన్నర్ అయితే తీసుకున్నాను. ప్యాంట్రీ కార్తో అయితే తీసుకోలేను, వాళ్ళు చాలా డిలే చేస్తారు డిన్నర్ చేయడానికి కూడా. సో అందుకనే నేను దిగి తీసేసుకున్నాను. 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ 222 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో నెల్లూరుకి అయితే ఇంకొక పేరు ఉందండి, సింహపురి అయితే అని పిలుస్తారు. సో సింహపురి ఎక్స్ప్రెస్ అండ్ విక్రమ సింహపురి, ఈ పేర్లు అయితే మొత్తము నెల్లూరుని చూసుకొని అయితే పేర్లు అయితే వచ్చినాయి. సో డిపార్ట్ అయితే అయిపోయాము నెల్లూరు నుంచి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది ఒంగోలు. సో మనం లోపలికి అయితే వెళ్ళి మనం ఫుడ్ ఒకటి డబల్ ఎగ్ బిర్యానీ, ఇంకొకటి రోటీ చపాతీ కర్రీ తీసుకున్నా. ఈ రెండు మనం ఫినిష్ చేసి మళ్ళీ క్యాప్చర్స్కి అయితే వస్తాము. అప్పటి వరకు ఎంతో కొంత ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను. బిట్రగుంట ఈజ్ ఇన్ PSR. ఇది మొన్న దూరంతో డిరైల్మెంట్ అయింది కదా, నాకు తెలిసి అక్కడ కూడా ఇంకా PSR ఉండుంటుంది. లంచ్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బ్యాక్ టు యాక్షన్ అనమాట ఇప్పుడు.
దిగువపాడు ర్యాంపేజ్ స్కిప్. సింగరాయగుంట. సో కొంచెం మనం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. చెన్నై నుంచి హౌరాకి ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12840. అదే హౌరా నుంచి చెన్నైకి ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12839. యాక్చువల్గా దీన్ని ఇంకో పేరుతోనైతే కూడా పిలుస్తారు, మద్రాస్ మెయిల్ అనే అయితే పిలుస్తారు. టోటల్గా ఈ టైం టేకింగ్ వచ్చి 28 hours 20 minutes అయితే తీసుకుంటుందండి హౌరా మెయిల్ చెన్నై నుంచి హౌరాకి. టోటల్గా కిలోమీటర్స్ కనుక చూసుకుంటే 1663 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. అండ్ యావరేజ్ దీనికి స్పీడ్ వచ్చి 59 km/h అయితే ఉంది. సగటు సూపర్ ఫాస్ట్ కేటగిరీ 55 to 65 ఏదైతే ఉంటుందో దీనికి 59 km/h అయితే దీనికి యావరేజ్ స్పీడ్. టోటల్గా హాల్స్ చూసుకుంటే 34 హాల్స్లో అయితే దీన్ని ఆగుతుందండి. దీని ఆర్ఎస్ఏ బండి ఏదైతే ఉందో కోరమండల్. సో కోరమండల్కి తక్కువ స్టాప్స్ ఉన్నాయి, కానీ దాని రన్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది కొంచెం ఇంచుమించు సేమే నడుస్తుంది రన్. బట్ ఏంటంటే దీనికి స్టాప్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, దానికి స్టాప్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. దీని ఇనాగరేషన్ ఎప్పుడైంది అనుకుంటున్నారు? నేను చెప్పాను కదా మీకు, 15th August 1900 ఇయర్స్లో దీనికైతే ఇనాగరేట్ అయితే చేశారు. అంత పాత ట్రైన్ ఇది. మన సదర్న్ రైల్వేస్ నుంచి ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ ఆర్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ సంథింగ్, అది అంత ఐడియా లేదు. సో హౌరాకి చెన్నైకి కనెక్టివిటీ అనమాట. తర్వాత కోరమండల్ అయితే తీశారు ఆర్ఎస్ఏ లాగా. మూడోసారి ఇది ఏసీపీ జరగడం, అలారం చైన్ పులింగ్ జరగడం. ఆగిపోయింది ట్రైన్. దీంట్లో వచ్చి ప్యాంట్రీ కార్, ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్స్ అయితే ఉంటాయి. ట్రైన్ డిపార్ట్ అయిపోయింది ఏసీపీ క్లియర్ అయిన తర్వాత. అండ్ ఈ ట్రైన్ని ఆపరేట్ చేసేది వచ్చి ఎవరు అనుకుంటున్నారు? హౌరా నుంచి అయితే ఎస్ఈఆర్ వాళ్ళైతే ఆపరేట్ చేస్తున్నారు. సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ వారు అయితే ఈ హౌరా మెయిల్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. బట్ మన సదర్న్ రైల్వేస్ నుంచి ఆపరేట్ చేసే ట్రైన్ వచ్చి అదే కోరమండల్. సేమ్ ఆర్ఎస్ఏ లాగా రన్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే లేట్ రన్నింగ్లో ఈరోజు 6 o'clock ఏమో వచ్చింది చెన్నైకి, అదే ట్రైన్ మళ్ళీ రిటర్న్ వేసి పంపించారు. సరిగ్గా క్లీన్ కూడా ఏం చేయలేదు, అట్లనే పైన క్లీన్ చేసి ఇంకా అదే హౌరా మెయిల్ లాగా రిటర్న్ వేసి పంపిస్తున్నారు. దీనికి మెయిన్ మెయింటెనెన్స్ వచ్చి హౌరా అటు సైడే అవుతుంది. ఇటు సైడ్ ప్రైమరీ మెయింటెనెన్స్ మొత్తం హౌరానే, ఇటు అంతా ఉండదు. ఎందుకంటే వస్తుంది పోతుంది, అంత టైం ఉండదు మెయింటెనెన్స్ చేయడానికి. ఇక్కడ కోచ్ మంచి మెయింటెనెన్స్ చేయాలంటే అటు సైడే. సో ఒంగోలు ఒక్కటి మనము కవర్ చేసుకొని డైరెక్ట్ పనుకున్నాము. విజయవాడలో అయితే లేద్దాము, చూద్దాము విజయవాడలో లేస్తామో లేదో. బట్ నేను మ్యాక్సిమం విజయవాడలో లేచి దాని తర్వాత ఏలూరు అయితే కవర్ చేద్దాము. కొంచెము అటు కొంచెం పడుకున్నా, కొంచెం కవర్ చేసుకుంటే అట్లా అయితే చేద్దాం అనుకున్నాను. సో ముందుగా ప్లాన్ ఏముందంటే నేను విజయవాడ వరకు క్యాప్చర్ చేసి కంటిన్యూస్గా సో ఆ స్ట్రెచ్ పనుకున్నాం అనుకున్నా. బట్ మా ఫ్రెండ్ అట్లా వద్దని చెప్పిండు. మెయిన్గా దీన్ని ఇంకోటి ర్యాంపేజ్, ఇంకొక ఫేస్
అనేది విజయవాడ విశాఖపట్నం మధ్యలో నడుస్తుందంట ర్యాంపేజ్. సో అట్లా అని నేను డిసైడ్ అయినా ఒంగోలు తర్వాత మనం పడుకొని కొంచెం లేద్దాము, విజయవాడ దాటిన తర్వాత అయినా విజయవాడలో లేచి క్యాప్చర్స్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడే ఐసీఎఫ్తో ఒకటి పోయింది, ఇంకోటి ప్యారలల్ యాక్షన్ జరుగుతుంది ఈ రోడ్లో, ఇంకొక ట్రైన్ పోతుంది చూడండి జస్ట్ ఇప్పుడే. పక్క ప్యారలల్ యాక్షన్ ఎల్హెచ్బి కొట్టుకుంటా ఐసీఎఫ్కి పక్కన వేసి తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. వీడు ఏంటి అసలు క్వాలిటీ లేనట్టే పోతుండు, ప్రొఫెషనల్ డ్రైవర్ ఉన్నాడు. సో టోటల్గా 292 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 41 మినిట్స్ డిలేతోనైతే ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే OGL. సో ఇక్కడ డైలీ వచ్చి 227 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఒంగోలులో. రన్ విషయంలో రన్ అయితే బాగానే ఉంది, కాకపోతే 5 times ACP జరిగిందండి. ఎందుకు అది బై మిస్టేక్ అవుతుందా లేకపోతే ఎవరైనా వాంటెడ్లీ చేస్తారో అర్థం అయితే లేదు. సో డిపార్చర్ లో కలుసుకుందాము. 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి, మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. జస్ట్ ఇక్కడ చూసుకుంటే 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుందండి. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. మనం గూడూరు నుంచి విజయవాడ డివిజన్లో అండర్లో అయితే రన్ అవుతున్నాము. చెప్తున్నా విజయవాడ డివిజన్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడక్కడ మాత్రంలో TSRలు అవన్నీ అంతే. మిగతాది విషయంలో రన్ విషయంలో చూసుకుంటే మంచిగానే ఉంది, మరి కోరమండల్ అంత కాదు. కోరమండల్ అయితే ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడినా వేస్టే. సో సిగ్నల్స్ వచ్చి ఫుల్ ప్రొసీడ్ ఉంది, మెయిన్ లైన్ డిపార్చరు. సో నేనే లోపలికి వెళ్దాం అనుకున్నా, బట్ ఏంటంటే టీటీ సార్ వచ్చి డైరెక్ట్ ఆయననే బంద్ చేయించిండు. అందుకని ఇక లోపలికి అయితే వచ్చేసిన. గుడ్ నైట్ గైస్, తొందరగా లేదు విజయవాడలో. నేను ఎలాగైతే చెప్పాను, ఒకవేళ విజయవాడలో లేవకపోయినా విజయవాడ తర్వాత
నెక్స్ట్ స్టేషన్లో ప్లేస్ అని చెప్పాను కదా. సో ఏలూరు దాటిని లేచేసినాను. సో ఫస్ట్ నేను ఇట్లా లేచి డోర్ దగ్గరకు వచ్చినానో లేదో క్యాప్చర్ చేద్దామని ఏసీపీ అయింది. బట్ ఏదో ఏసీపీ ఏదో ఇష్యూ ఉంది. లోకో పైలట్ విజయవాడ డివిజన్ ఏదైతే విజయవాడ క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళు హారన్ అయితే కొట్టలేదు. నార్మల్గా 3 హార్న్స్ ఇస్తారు కదా, హార్న్స్ అయితే కొట్టలేదు. ఎందుకంటే ఏదో ఇష్యూ ఉంది ఏసీపీది. ఏసీపీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం పికప్ ఎత్తుకుంటుందంటే ఏదో ట్రైన్ అయితే జింగ్ అయింది. క్యాప్చర్ చేద్దాం మీ నుంచి. ఫ్లాట్ 130లో పోతుందండి. విజయవాడ క్రూ అండి. సో గైస్ 538 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి తాడేపల్లిగూడెంకి. స్టేషన్ కూడా చూసుకుంటే టీటీడీ. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినామండి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. డైలీ వచ్చి 74 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. దిగుదామంటే ఆర్పిఎఫ్లు ఉన్నారు, ఆన్ బోర్డ్ ఆర్పిఎఫ్ ఉన్నారు. ఆయన కూడా నేను ఎట్లా రికార్డ్ చేస్తున్నాను. విజయవాడ నుంచి ఎక్కిరు ఆర్పిఎఫ్లు. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి తాడేపల్లిగూడెం నుంచి. ఇంకా సంక్రాంతి రష్ అట్లనే ఉంది ఊర్లలో. నాకు ప్రీమియం తత్కాలే దొరకలేదు. సో నాకు తత్కాల్సే దొరకలేవు హైదరాబాద్ పోయడానికి. అర్థం చేసుకోండి. చాలాసేపటి నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది గూడ్స్ కోసమేనా. ఏదో మంచి ట్రైన్ ఏమో వస్తుందేమో, మస్తు క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. చూసుకుంటే మళ్ళీ అయింది ఏసీపీ. ఎన్నిసార్లు అవుతుందో ఏమో. 130 పోతుంది ఏమో. ఆ మీటర్ 130కి దాడుతుంది అంటే ఏసీపీ అవుతుంది. భీమవరం లేన్ వచ్చి కనెక్ట్ అవుతుందండి. వీఆర్ అరైవింగ్ నిడదవోలు జంక్షన్. సో టోటల్గా 558 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 58 మినిట్స్ డిలేతో అయితే నిడదవోలు జంక్షన్కి అయితే వచ్చామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే NDD. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో డైలీ చూసుకుంటే 73 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 5 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవుతాయి నిడదవోలులో. సో జంక్షన్ ఎందుకు అంటారంటే భీమవరం లేన్ వచ్చి కనెక్ట్ అవుతుంది, అది అందుకని జంక్షన్ అని వచ్చింది. సో మనం అయితే ఏలూరు సెక్షన్ నుంచి వచ్చాము, రాజమండ్రి అయితే వెళ్తాము. ఇప్పుడు మెల్లిగా వచ్చేసిండు, భీమవరం లేన్ల నుంచి అయితే వచ్చిండు. అది కూడా G9 వేసుకొని వచ్చిండు. కోరబండమ్మా
డిపార్టెంట్ నిడదవోలు. ఫైవ్ 80 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 56 మినిట్స్ డిలేతోనైతే మనము రాజమండ్రికి అయితే వచ్చామండి. రాజమండ్రికి ఇంకో పేరు అనేది ఉంది, రాజమహేంద్రవరం అయితే అంటారు. డైలీ చూసుకుంటే 225 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే ఇక్కడ. అండ్ 5 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే అండ్ 5 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే రాజమండ్రిలో. సో డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. రాజమండ్రి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది సామల్కోట్. ఫేమస్ కడియం కర్వ్.
త్రూ ద్వారపురి. ద్వారపురి స్కిప్ ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. సో మనం లోపలికి వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. టైం చూసుకుంటే 5:30 అవుతుందండి మార్నింగ్. ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకుంటా. ఎందుకంటే నించొని నేను నాన్ స్టాప్ జర్నీ చేస్తున్నాను కదా. నాన్ స్టాప్ నేను చెన్నై పోయినా, చెన్నై నుంచి మళ్ళీ వైజాగ్ పోతున్నాను. నేను అసలు ఎక్కడ కూర్చోలేదు, కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ నేను కూర్చుందామన్నా కూడా. సో మనమైతే లోపలికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వద్దాము. నాకు తెలిసి మళ్ళీ వచ్చేలోపు మనం వైజాగ్ వచ్చేస్తుందేమో. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం సామర్లకోట నియర్ బైలో ఉన్నాము. అనపర్తి దాటినాము. సామర్లకోట, అనకాపల్లి, తుని, డైరెక్ట్ విశాఖపట్నమే. 1 అవర్లో వస్తే 1 అవర్లో 7 వరకు అయితే 7 వరకు క్యాప్చర్ చేద్దాం మళ్ళీ. టోటల్గా 748 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే అనకాపల్లికి వచ్చేసామండి. డిలే చూసుకుంటే సేమ్ అదే డిలే కంటిన్యూ అవుతుంది. 58 మినిట్స్ డిలేతోని అనకాపల్లికి వచ్చాము. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి మన డెస్టినేషన్ విశాఖపట్నం అయితే వెళ్ళిపోతాము. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ ఇది దీనికి దువ్వాడ స్టాప్ లేదు, ఒకవేళ ఇది దువ్వాడలో ఆగినంటే నేను దిగేస్తాను దువ్వాడలో. అనకాపల్లికి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చినాం అనుకుంటా. సో ఇక్కడ నుంచి 5 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 5 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవే మనకి సికింద్రాబాద్, అనకాపల్లి అని స్పెషల్ ఫేర్స్ ఇవన్నీ రన్ అవుతున్నాయి. సో అవే ఒరిజినేటింగ్ టర్మినేటింగ్ ట్రైన్స్. ఇంకో మేము అవన్నీ ఉంటాయి. సో మనకి డిపార్చర్ అయితే ఇచ్చేసిండు. అప్పుడు అలా తొందరగా ఇచ్చేయండి డిపార్చర్ 1 మినిటే జస్ట్ ఇట్లా. అండ్ మనం ఏదైతే అనకాపల్లి వరకు ఇంకా విజయవాడ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ లాస్ట్. నెక్స్ట్ విశాఖపట్నం వచ్చి వాల్టెడ్ డివిజన్ వస్తుంది. ఇకార్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో డిపార్ట్ అయితే అయిపోయామండి. దువ్వాడ నెక్స్ట్ తాడి తర్వాత దువ్వాడనే ఉంది. చూద్దాం. బ్యాగ్ అయితే తెచ్చి పెట్టుకున్నాము. ఛాన్స్ ఉందంటే హౌరా మేల్ వచ్చి 3 జోన్లు అయితే చేంజ్ అవుతుందండి. మనకు తెలిసింది ఏంటంటే విజయవాడ డివిజన్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే చాలా కిలోమీటర్స్ అనేది విజయవాడ డివిజనే. సో వీఆర్ స్కిప్పింగ్ తాడి అండి. తాడి వచ్చి జోన్ చేంజింగ్ ఇంకా డివిజన్ చేంజింగ్ హ్యాండ్ ఓవర్కి చాలా ట్రైన్స్ అయితే ఆగుతాయి. బట్ మన ట్రైన్ అయితే తాడిలో ఆగుతలేదు. నేను రత్నాచల్ చేసినప్పుడు తాడిలో ఆగిండే. చాలా ట్రైన్స్ కూడా బొకారో కూడా ఆగింది. డివిజన్ హ్యాండ్ ఓవరింగ్ చేస్తారు ఇదంతా వర్క్స్ ఇక్కడ. లైక్ ఆగి మొత్తం కంట్రోలింగ్, హ్యాండ్ ఓవరింగ్ ఇవన్నీ నడుస్తాయి. సో మన ట్రైన్ అయితే ఆగలేదు. తాడి అయితే స్కిప్ చేస్తున్నాం.
సో వెల్కమ్ టు ఈస్ట్ కోస్టల్ రైల్వే. థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్గా మనం ఈస్ట్ కోస్టల్ రైల్వేస్కి అయితే వచ్చేసినామండి. ఇంకో వాళ్ళకి వాల్టెడ్ డివిజన్. దువ్వాడ పల్నాడు ఆర్ఎస్ఏ. విశాఖపట్నం వచ్చిందామంటే ఎప్పుడు క్లియరెన్సే ఉండదండి. ఎంత పెద్ద ట్రైన్ వచ్చినా బయట ఆపేస్తాడు. ఇప్పుడు మనది హౌరా మిల్ అయితే ఇక్కడ ఆగింది కదా, మన బ్యాక్ సైడ్ కూడా ఒక ట్రైన్ అయితే వచ్చి ఆగింది. అది ఇంకో వస్తుంది, అది చూస్తున్నారు కదా, ఈడుంది ఎగ్జాక్ట్ ఈడ. మన వెనకాల వచ్చి సిగ్నల్లో అయితే వచ్చి వెయిట్ చేస్తుంది. మన ట్రైన్ వచ్చి దొరికింది సిగ్నల్ దొరికింది. విశాఖ రివర్సల్ అయితే డిపార్ట్ కూడా అయిపోయింది. లైనప్ చూడండి, ముందేదో ట్రైన్ ఉంది, దాని వెనకలనే మనం ఉన్నాము. సో ఇక్కడ మన వెనకాల కూడా బొకారోనో ఏదో వచ్చేసి వెయిట్ చేస్తుంది. మన వెనకాల కూడా అనిపిస్తుందా? ఇంత బిజీ ఉంది విశాఖపట్నం. ప్లాట్ఫామ్లో క్లియర్ చేస్తున్న కొద్దికి ఫుల్ అయిపోతున్నాయి, అంత బిజీ నడుస్తుంది విశాఖపట్నం. ఇక్కడ మనం చూసుకుంటే విశాఖపట్నం అరైవ్ అవ్వకముందే విశాఖపట్నం ట్రిప్ షెడ్ ఈఎల్టీఎస్ అంటారు, విశాఖపట్నం ఈఎల్టీఎస్. సో మంచి మంచి లోగోస్ ఇక్కడ చూడడానికి ఉండవచ్చు. అదే ఇక్కడ చూసుకోవచ్చు,
మన హెరిటేజ్ లివరీ ఉంది, ఇగో చాలా లోగోస్ ఉంటాయి ఇక్కడ, నంబర్ ఆఫ్ లోగోస్. ఇంకోటి వెనకాల లైవరీ లోగో ఉంది, చాలా లివరీస్ లోగోస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అసలు ఎన్ని లోగోస్ ఉన్నాయి చూడండి. ముందు ఇంకా 5 లోగోస్ నేను అటు సైడ్ వదిలేసినాము, ఎందుకంటే పర్టికులర్గా ఇది చూపిద్దామని. మన లల్లా కూడా పెద్దకి సంబంధించిన లైవరీ లోగో 37442. సో వీఆర్ అరైవింగ్ విశాఖపట్నం. సో గైస్, మనమైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తామండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే ఇచ్చాడు హౌరా మెయిల్. ఫేర్స్ ఇంకా కోచ్ పొజిషన్ అయితే మాట్లాడుకుందాము. ఫేర్స్ వచ్చి స్లీపర్ కాస్ట్ చూస్తే 450 రూపీస్ అయితే స్లీపర్ కాస్ట్. నేనైతే 3 టైర్ ఎకనామీలో ట్రావెల్ చేసిన కాబట్టి నాకైతే 1170 రూపీస్ అయితే పడ్డది. 3 టైర్ ఏసీ అయితే మీకు అరౌండ్ 1300 చేంజ్ ఏమో ఉంటుంది, 100 డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంకోటి మీకు సెకండ్ ఏసీ కనుక చూసుకుంటే 1800 సంథింగ్ చేంజ్ పడుతుంది మీకు. ఫేర్ చెప్తున్నాను అది చెన్నై నుంచి విశాఖపట్నంకే. అండ్ ఇంకోటి ఫస్ట్ ఏసీ చూసుకుంటే 2700 రూపీస్ సంథింగ్ పడుతుంది. సో ఇవి ఫేర్స్. ఇంకా కోచ్ పొజిషన్ కనుక చూసుకుంటే స్లీపర్ వచ్చి 6 స్లీపర్స్ అయితే ఉన్నాయండి, 4 థర్డ్ ఏసీ ఉన్నాయి, 2 3 టైర్ ఎకనామీ అయితే ఉన్నాయి, 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ, 3 జనరల్ క్లాసెస్, ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఈఓజీ. కంప్లీట్గా కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ హౌరా మెయిల్. ఈ ట్రైన్లో నేను సగం కాకుండా ఫుల్ జర్నీస్ ఎప్పటి నుంచి చేస్తానంటే కొంచెం టైం కావాలి. బట్ అన్నీ నేను ఏవేవైతే చేస్తున్నానో, ఏవేవి సగం జర్నీస్ చేసినానో ప్రతిదీ మళ్ళీ 2.0 లాగా ఫుల్ జర్నీస్ అయితే చేసి అయితే మీకు చూపిస్తాను. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. Until then, see you in the next vlog. Bye, see you, love you all. Signing off from Visakhapatnam.